మనం ఫైనాన్స్ సెట్టింగ్స్ ఎందుకు చేస్తున్నామండి జనరల్గా? అంటే మీరు ప్రతిదీ కూడా చేసినప్పుడు అనలైజ్ చేసుకోవాలి, ఇది మనం ఎందుకు చేస్తున్నాం, ఇది ప్రాజెక్టులు ఎందుకు ఉపయోగపడుతుంది మేడం? కంపల్సరీ ఫైనాన్స్తో మనం ఇంటిగ్రేట్ అవ్వాల్సింది లేదు సార్. ఇప్పుడు మీరు అందరూ జాయిన్ అయ్యారండి స్కైప్లో, మీ పేరు అనేది ఉంది కదండి. అలాగే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం, కంపెనీ నేమ్ కావాలి కదా, కరెక్ట్? అదే ఇదండి కంపెనీ నేమ్. ఆ కంపెనీ అండర్ మీకు చాలా బిజినెస్లు ఉంటాయండి, మీకు పర్సనల్గా కానీ మీకు చాలా ఉంటాయి. ప్రతి బిజినెస్లో ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవాలంటే కంపెనీ కోడ్. తర్వాత బిజినెస్ ఏరియా అంటే రిలయన్స్ ఉంది, బజాజ్ ఉంది, అన్ని డిఫరెంట్ ప్లేసెస్లో బిజినెస్ ఆపరేషన్, రిలయన్స్ ట్రెండ్స్ ఉంది, ఆయిల్ ఉంది, జియో ఉంది, అలా బిజినెస్ ఏరియా వైజ్ ప్రతి కంపెనీని కంపెనీ కోడ్కి లింక్ చేస్తేనే మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ అవుతుంది. ప్రతి బిజినెస్కి మీరు ఇండియాలో ఉన్నారు, ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది కదండి, దాన్ని ఫైనాన్షియల్. ఆ ఫైనాన్షియల్ ఇయర్ మన బ్యాలెన్స్ షీట్ అది తెలుసుకోవాలంటే దాన్ని కంపెనీ కోడ్కి లింక్ చేయాలి. దట్స్ ఇట్, సింపుల్ లాజిక్. మీరు ఒక పర్సనల్ లైఫ్లో కూడా ఒక బిజినెస్ ఎంటిటీని అదే ఎస్ఐపిలో అలా చేయాలి. అందుకే ఇది ఎస్ఐపి టెర్మినాలజీ, మేబీ అకౌంటింగ్ టెర్మినాలజీ కూడా కొద్దిగా కష్టం అనిపించవచ్చు, కానీ ఎంఎం స్టార్ట్ అయితే మీకు ఈజీ అండి, ఎందుకంటే మీ మాడ్యూల్ అది. కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే 1, 2, 3 క్లాసెస్ అనేది మీకు ఫ్యూచర్లో ఒక ఇంటిగ్రేషన్లో కానీ ఒక మీటింగ్స్లో కానీ మీరు మాట్లాడగలరండి, ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడగలరు. చాలామంది ఎఫ్ఐ వాళ్ళకి, ఎందుకంటే ఎఫ్ఐ కన్సల్టెంట్లు ఎక్కువ ప్రాజెక్ట్ మేనేజర్ కింద సెకండ్ ఆప్షన్ ఎంఎంకి ఇస్తారండి. ప్రాజెక్ట్ మేనేజర్గా మీరు వెళ్ళి రేంజ్కి వెళ్ళినప్పుడు మీకు 2-3 మాడ్యూల్స్లో అవగాహన ఉండాలండి. మనం మీటింగ్స్లో మాట్లాడాలి కదా, క్లయింట్ ఏదో అడుగుతాడు, ప్రాజెక్ట్ మేనేజర్గా ఆన్సర్ చేయాలి మనం. ఆ నాలెడ్జ్ ఆ రోజు రాదు కదండి, ఇప్పుడు నుంచి మనం నేర్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పేది ఎప్పుడు కూడా 5% ఇది. ఇప్పుడు నేను ఎఫ్ఐ సెట్టింగ్ చేస్తున్నాను, ఓన్లీ 5% ఇది. మొత్తం ఎఫ్ఐ మాడ్యూల్ కాదండి, ఎఫ్ఐలో 200+ పాయింట్స్ ఉంటాయి, మీకు చెప్పింది 12-13 పాయింట్స్ అంతే, జస్ట్ జనరల్ నాలెడ్జ్. సో ఇలా మనకి ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవన్నీ కూడా ఎందుకండి, మనం ఒక అకౌంట్స్ జనరేట్ కావాలి, జిఎల్ అకౌంట్స్, దానికోసం ఇచ్చేస్తామండి. తర్వాత ప్రతి కంపెనీలో మీరే కాదండి, యూజర్స్ ఉంటారు, ఎఫ్ఐ ఎంఎం అందరూ పోస్ట్ చేసుకోవాలంటే ఈ పోస్టింగ్ బీట్స్ మెయింటైన్ చేయాలండి. తర్వాత ఒక కంపెనీ యొక్క ఒక బిజినెస్ ఇండియాలో ఉండదండి, అదర్ దాన్ కంట్రీస్లో కూడా ఉంటుంది. అదర్ దాన్ కంట్రీస్ అంటే ఫారిన్ కంట్రీస్. సో మనకు ఐఎన్ఆర్తో యుఎస్డి రిపోర్టు, అదే దీన్ని ఏమంటారంటే ఫారిన్ కరెన్సీ సెట్టింగ్స్ అంటారు. ది లెగ్జర్ అండ్ కరెన్సీ టైప్ సెట్టింగ్స్. ఇక్కడ ఎవరో కన్ఫ్యూజ్ అవుతుంది, ఫస్ట్ ఒక లెగ్జర్ని క్రియేట్ చేసుకుంటారు, దాన్ని కంపెనీ కోడ్కి సెట్ చేస్తారు, తర్వాత కంపెనీ కోడ్లో ఫైనాన్షియల్ ఇయర్ని సెట్ చేస్తారు. 3 పాయింట్స్ అంతే, దీన్ని పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం. చాలామంది ఇక్కడ నన్ను డౌట్స్ అడిగారు, దీన్ని నేను అది ఎర్రర్ వచ్చిందన్నారు, అది ఏం ఉండదండి, కరెక్ట్గా చూసుకోవాలి, ఓకేనండి. తర్వాత మీరు యూజర్స్ ఉంటారండి, వాళ్ళు పోస్ట్ చేయాలి, వాళ్ళకి ఎలా ఉండదండి, టాలరెన్స్. మీరు ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్లో మైరో పోస్ట్ చేసుకోవాలి, మీ యూజర్ని టాలరెన్స్ గ్రూప్కి ఇస్తేనే పోస్ట్ అవుతుందండి. అందుకే ఇంతవరకు ఇది చెప్పాను. దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. ఇక్కడ ఎప్పుడూ చేంజ్ అవ్వదండి, మీరు ఎప్పుడు ఏది చేసుకోవాలనుకున్నా మీరే ఓన్ చేసుకోవచ్చు. ఎఫ్ఐ సెట్టింగ్స్ డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి, మీరు అవసరం లేదు. సో ఇప్పుడు ఈ జిఎల్ అకౌంట్స్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందండి? ప్రాఫిట్ లాస్. జిఎల్ అకౌంట్స్ మనకి ఎందుకండి ఇంటిగ్రేషన్లో ఉపయోగపడుతుంది. ఇంటిగ్రేషన్లో కార్తిక్ గారు, నరేష్ గారు, జిఎల్ అకౌంట్స్ ఎలా ఉపయోగపడుతుందండి? మనకు ఇంటిగ్రేషన్లో ఎఫ్ఐ ఎంఎంని ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఎఫ్ఐ జిఆర్ఆర్ఏ క్లియరింగ్ అకౌంట్, ఇన్వెంటరీ అకౌంట్, స్టాక్ అకౌంట్, పర్చేసింగ్ అకౌంట్, ఇవన్నీ మ్యాప్ చేస్తూ ఉండే ఒక ట్రాన్సాక్షన్ కోడ్లో, అందుకు జిఎల్ అకౌంట్స్. ఇప్పుడు మీరు ఈ రోజు వరకు నేర్చుకుందే ఈ జిఎల్ అకౌంట్స్ జనరేట్ అవ్వాలంటే ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా మీకు జిఎల్ అకౌంట్ క్రియేట్ అవ్వదండి. జిఎల్ అకౌంట్ ఇప్పుడు కంట్రోలింగ్ ఏరియా ఎందుకు చేస్తామండి? జనరల్గా కంట్రోలింగ్ ఏరియా ఎందుకు చేస్తామండి? ఎఫ్ఐ అంటే ఏంటండి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. కంట్రోలింగ్ అంటే ఇంటర్నల్ రిపోర్టింగ్. మీరు ఒక మెటీరియల్ మాస్టర్ చేయాలి, ఫైనాన్షియల్ ఇయర్ సెట్ చేయాలి. ఒక మెటీరియల్ మాస్టర్లో ఫైనాన్షియల్ ఇయర్లో సాధారణంగా మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నప్పుడు ప్రోడక్ట్ కాస్టింగ్ ఇష్యూ వస్తుందండి. అప్పుడు కాస్ట్ సెంటర్ కావాలండి మీరు చేయాలంటే, ఆ కాస్ట్ సెంటర్ ఎక్కడి నుంచి వస్తుందండి? అందుకే ఒక కంట్రోలింగ్ ఏరియా. మనకి ఎఫ్ఐలో కంపెనీ ఎలాగా, సిఓలో కంట్రోలింగ్ ఏరియా. ఆ కంట్రోలింగ్ ఏరియాని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. తర్వాత దాన్ని ఏ పాయింట్స్ మనకు కావాలో యాక్టివేట్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ ఇక్కడ మెయింటైన్ చేసుకోవాలి. దీన్నే ఇక్కడ వరకు చేస్తామండి మనం. ఇలా ఫైనాన్షియల్ ఇయర్లో కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ మనం చేయబోయే పాయింట్ ఏంటంటే
ఒక మెటీరియల్ మాస్టర్ చేస్తున్నప్పుడు కానీ ఒక మైరో కానీ ప్రోడక్ట్ కాస్టింగ్ ఇష్యూ వస్తుందండి. ఆ ప్రోడక్ట్ కాస్టింగ్ కోసం ఒక 3 పాయింట్స్ ఉంటాయండి. ఆ 3 పాయింట్స్ చేసాక ఎస్డి పాయింట్లోకి వెళ్ళిపోతాం మనం. తర్వాత ఎంఎం ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందండి, మీ ప్రాజెక్టు. ఇంతవరకు మీరు ప్రాక్టీస్ కంపల్సరీ చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఎంఎం కంపల్సరీ మీరు చేసుకోవాలి. ఏ రోజు ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేసుకుని బిజినెస్ బ్లూ ప్రింట్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ షీటు, మినిట్స్ ఆఫ్ మీటింగ్ అన్నీ కూడా ఎంఎం నుంచి స్టార్ట్ అవుతాయి.